ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తా ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. ఈ దినం మనం యోసేపు గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా యోసేపు గారి యొక్క సాక్ష్య జీవితము తన యొక్క కుటుంబానికి ఎటువంటి ఆశీర్వాదమును తీసుకొని వచ్చిందని ధ్యానించుకుందాం. అయితే యోసేపు గారు తన యొక్క గుర్తింపు ఏమైనదని తన అన్నలకు తెలియపరుస్తూ, దేవుడు ఈ విధంగా నన్ను ఈ ప్రాంతమునకు తీసుకొని వచ్చి ఇట్టి రీతిగా మన యొక్క కుటుంబాన్ని పోషించాడు అని తన అన్నలకి వివరించి చెప్తా ఉన్నాడు. తన అన్నలు అమ్మినప్పటికీ ఆ ఘనతను వారికి ఇవ్వట్లేదు, దేవునికి మాత్రమే ఘనతనిస్తూ ఉన్నారు. మన యొక్క కుటుంబ పరిస్థితులు కూడా మనం జాబ్ నిమిత్తమైన మన యొక్క కుటుంబాన్ని వదిలి వెళ్ళే పరిస్థితులు దేవుడు మాత్రమే మన జీవితంలో ఎలో చేసినప్పుడు ఆ ఘనతని జాబ్ తేవడానికి కారణమైన వారికి ఇస్తున్నామా, లేకపోతే దేవుడు నన్ను ఈ పొజిషన్లో ఉంచారు అని దేవుణ్ణి గణపరుస్తూ మన కుటుంబానికి ఒక సాక్షార్థమైన జీవితం కలిగి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాము, దేవునికి సాక్షులుగా నిలవబడదాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా నీ రెక్కల నీడలో భద్రపరిచావు ప్రభా. సాక్ష్యం జీవితం ఏ విధంగా ఉండాలో ప్రభా నాయన మాకు తెలియపరచండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. ప్రతి విషయంలో మనుషులకు ఘనత ఇవ్వక నిన్ను ఘనపరిచే బిడ్డలముగా మమ్మల్ని అందరినీ ఉంచి బలపరుస్తారని, ఆశీర్వాదములను కుమ్మరిస్తారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.